హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లోనే ఈజీగా బాసంది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక కప్పు పాలు తీసుకున్నానండి. 3/4 లీటర్ పాలు తీసుకొని అవి కళాయిలో వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించక ముందే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని తిప్పుతూనే ఉండాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే పాలు అనేవి చిక్కబడతా ఉండేయండి, కాగే కొద్దికి చిక్కబడుతూ ఉంటాయి. ఇలా చిక్కబడటం వల్ల మనము ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పక్కన మేగడ వస్తుంది కదండి, దాన్ని కూడా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి. కొంచెం చిక్కబడిన తర్వాత మనము ఇప్పుడు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పాలకి ఒక హాఫ్ పంచదారని నేను తీసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, పాలు అనేవి చిక్కబడుతూ ఉన్నాయి. ఈ విధంగా చిక్కబడుతూ ఉన్న తర్వాత ఇప్పుడు మనం పంచదారని యాడ్ చేసుకుందాం. పంచదారని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మనం ఈ రెసిపీని ఈజీగా పంచదార పాలతోనే చేసేయచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేద్దాము. యాలకుల పొడిని కూడా యాడ్ చేసి ఇప్పుడు బాగా కలుపుకుందామండి. చూసారు కదా ఎలా చిక్కగా వస్తుందో. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఒక గిన్నెని తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ గిన్నె నిండా నెయ్యి అప్లై చేసుకోండి. ఒక 2 అవర్స్ దాన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చేసిన బాసందిని అది పక్కన పెట్టేసిన తర్వాత అది ఏమవుతుందంటే వేడికి బిగుసుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకి రెసిపీ అనేది చాలా బాగుంటుంది, గట్టిగా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, దాన్ని ఆ గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి, చూడండి 2 అవర్స్ తర్వాత ఎలా ఉందో. అచ్చం సేమ్ మనం కొట్లో తీసుకునే బాసంది లాగే ఉందండి, స్వీట్ షాప్లో బాసంది లాగే. ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.